Hey, hi, hello guys. Welcome back to my channel Ammo's All in One. So welcome back to another vlog. సో ఎప్పటి నుంచో నేను మా చెల్లి బర్త్డే సెలబ్రేషన్స్లో ఒక యూనిక్ డెకోర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బికాజ్ ఇది ఒక యూనిక్ డిజైన్తో వచ్చిన ట్రాన్స్పరెంట్ స్క్వేర్ బాక్సెస్ తయారు చేస్తున్నాను అనమాట. సో దీనికోసం అని చెప్పి నేను ఒక 5 చార్ట్స్ తీసుకున్నాను, పెద్ద బాక్సెస్ కాబట్టి. సో మీకు చిన్నవి కావాలంటే A4 షీట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ నేను ట్రాన్స్పరెంట్ కవర్ కూడా తీసుకున్నాను. ఇది ఒక 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. అండ్ గమ్. సో ఈ గమ్ అయితే నేను చాలా అంటే మా సిస్టర్కి ఇష్టం అనమాట ఈ టైప్ ఆఫ్ గమ్స్ అనేవి. సో అందుకోసమే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక చార్ట్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, సో ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకుని అండ్ మీరు దాన్ని కట్ చేసేయండి. బికాజ్ మనకి స్క్వేర్ బాక్సెస్ కాబట్టి ప్రతి షీట్ మెజర్డ్గా ఉండాలి అండ్ ఈక్వల్గా ఉండాలి. అండ్ ఫర్ ఫోల్డింగ్స్ నేను తీసుకుంటున్నాను. అండ్ నేను 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనమాట ఫోల్డింగ్స్ కోసం. సో షీట్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ షీట్ని తీసుకుని మీరు ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఫోల్డ్ చేసుకుంటే మీకు అంత లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో ఇవి కూడా రెడీ అయిపోయింది. సో దాని తర్వాత థిన్ షీట్స్ని తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టాపిల్ ఆర్ మీరు గమ్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ సైడ్స్ ప్లాస్టర్తో స్టిక్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మీకు స్క్వేర్ బాక్స్ ఎంత అయితే వచ్చిందో సో ఆ మెజర్మెంట్తో ట్రాన్స్పరెంట్ కవర్ కూడా స్టిక్ చేసుకోండి. సో ఇది ఒక సైడ్ రెడీ అయిపోయింది. సో నేను ఏదైతే ప్రాసెస్ చూపించానో అది మొత్తం 4 సైడ్స్ కూడా అదే అప్లై చేసుకోవాలి. నేను చెప్పిన ప్రతి టిప్ ఫాలో అవుతూ మీరు ఇది తయారు చేస్తే చాలా స్ట్రాంగ్గా కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఫంక్షన్ కోసం రెడీ చేస్తున్నాము, చాలామంది చిన్న పిల్లలు కూడా వస్తారు. సో వాళ్ళు ముట్టుకుంటే ఏమీ అవ్వకుండా సో దానికోసం అని చెప్పి స్ట్రాంగ్గా రెడీ చేస్తున్నాను అనమాట. సో మీకు కావాలితే కార్డ్బోర్డ్ షీట్స్తో కూడా చేసుకోవచ్చు వైట్ చార్ట్ బదులు. అండ్ దెన్ ట్రాన్స్పరెంట్ బాక్స్ మొత్తం రెడీ అయిపోయింది. అండ్ దీని లోపల బెలూన్స్ వేసేస్తే సో దెన్ హౌ ఇట్ లుక్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.